ఒకసారి వీడియో చూడండి. నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని మాట్లాడేశారు. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? నేను ఎప్పుడూ కూడా నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని అనలేదు. నేను పోరాడిదే దళితుల కోసం, హిందూ దళితుల కోసమే నేను పోరాడుతున్నా. వారి హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు రఘురామకృష్ణ గారు హిందూ దళితుల కోసం అంట రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నారట. సార్, రాజ్యాంగంలో ఎక్కడుందండి? ఏ ఆర్టికల్లో ఉంది హిందూ దళితులు, క్రైస్తవ దళితులని? ఒక రాజకీయ నాయకుడు ఒక హోదాలో ఉంటూ, ప్రభుత్వ హోదాలో ఉంటూ కేవలం కొందరి కోసం మాత్రమే పోరాడాలని రాజ్యాంగంలో రాశారా? రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నారా? దళితులను విడదీయమని ఉందా? హిందూ దళితులు, క్రైస్తవ దళితులని ఉందా రాజ్యాంగంలో? ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక మంచి హోదాలో ఉంటూ సామాజిక న్యాయంగా ఆలోచించండి, సామాజిక స్పృహతోటి ఆలోచించండి. దళితులు కేవలం దళితులు మాత్రమే క్రైస్తవ్యాన్ని స్వీకరించారా? రెడ్డిలు, నాయుడులు, కమ్మ, కాపుకు సంబంధించిన చౌదరీలు వాళ్ళు ఎంతోమంది క్రైస్తవ్యాన్ని స్వీకరించారు కదా. వాళ్ళ ఓట్లు వద్దనే దమ్ము ధైర్యం మీకుందా? ముందు అది ఆలోచించి మాట్లాడండి. జై భీమ్.